ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. చూడండి బాగా వీడియో. ఓకే, ఏంది లేటెస్ట్ వీడియో? చూడండి అంటే ఏంది టాపికే చెప్పకుండా అదేనండి చెప్తానండి, కొంచెం ఆగండి. ఓకే, అదేనండి మన రాశి తెలుసు కదా. అమ్మో 1వ తారీఖు ఒక పేదింటి రాలిగా తన మన అక్కలాగా, మన చెల్లిలాగా, ఒక సిస్టర్ లాగా మనం అందరినీ చూసుకుంటాం. కొందరైతే ఇంకా కొంతమంది ఆడియన్స్ నాకు ఇలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటాం. అమ్మ 1వ తారీఖులకు చాలా చక్కగా నటించింది. అలాగే శ్రీకాంత్‌తో చాలా మూవీస్‌లో బాగా నటించింది. ఒక 'గోకులంలో సీతలో' పవన్ కళ్యాణ్‌కు ఒక పేదగా ఇంటి అమ్మాయిగా, ఒక చిన్న జాబ్ చేసుకుంటూ మర్యాదగా ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఆ ఫ్యామిలీ ఎలా ఉంటారో అని అనుకోకుండా లవ్‌లో పడితే అట్లా. అలాంటి అమ్మాయి చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. కానీ ఒక్క పాయింట్ విషయంలో తేజ డైరెక్టర్ మీద కోపపడింది రాశి. నిజం సినిమాలో గోపిచంద్‌కి లవర్‌గా నటించా నేను. కానీ అక్కడ కట్ చేస్తే ఫస్ట్ డే షూటింగ్ బెడ్ సీన్ ఉంటదంట. అదే గోపిచంద్‌కి అది వేసవి క్యారెక్టర్ అంటే అమ్మాయికి నచ్చలేదు. అప్పుడు చాలా కోపం వచ్చిందంట. ఏంది నువ్వు చెప్పిందేది నాకు తీస్తుంది ఏంది అంటే, అతను మామూలుగా అయితే గోపిచంద్‌కు లవరు ఈ సినిమాలో అని చెప్పాడు. కానీ గోపిచంద్ ఆ సినిమాలో రాశి ఏం క్యారెక్టర్ చేసింది? వేసవి క్యారెక్టర్. అంటే ఒక పొగరుబోతుగా, అంటే ఒక మధ్యతరగతి కుటుంబం అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్ చేసిందా అని చాలా బాధపడ్డారు తన ఫ్యాన్స్ అయితే. కానీ కట్ చేస్తే ఒక ఇంటర్వ్యూలో ఈ వీడియో మీకెట్టా తెలుసని అనుకోవచ్చు మీరు. ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తనే రాశి. నీకు ఎవరు కోపమైన డైరెక్టర్ అంటే తేజ అని వెంటనే చెప్పేసింది ముఖం మీదనే. ఎప్పుడైనా మాట్లాడతాను అది చేస్తానంటది. కానీ నిజం సినిమాలో ఆ క్యారెక్టర్‌లో అంత పేదింటి అమ్మాయిగా చేసి ఆ క్యారెక్టర్‌లో చాలా చక్కగా నటించింది. తన ఒక నటన అంటే రాశి తర్వాతనే ఎవరైనా ఆ క్యారెక్టర్‌లో తన ఫ్యాన్స్ అయితే ఏడ్చారంట. ఏంది నా రాశి ఏంది? తన ఫ్యాన్స్ అయితే చాలా బాధపడి ఫోన్‌కొని చేశారట. నువ్వు ఏంది ఇలాంటి క్యారెక్టర్‌లో ఒప్పుకోకు అని చాలా ఏడ్చిందంట. అప్పుడు అమ్మాయి నేను సినిమాలు తీయను అని చెప్పేసింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రాశి ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.